పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన గ్యాస్ కొరత చివరకు శ్మశానాలను తాకింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో విజయవాడలోని స్వర్గపురి శ్మశాన వాటికలో గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి. 2 కమర్షియల్ సిలిండర్లే ఉన్నాయి. ఒక్కో మృతదేహానికి ఒక్కో సిలిండర్ అవసరమవుతుందన్నది శ్మశాన నిర్వాహకులు చెప్పే మాట. ఒకేసారి ఎక్కువ మృతదేహాలు వస్తే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు స్వర్గపురి నిర్వాహకులు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఏదైతే జరుగుతున్నటువంటి వార్ కారణంగా గ్యాస్ కొరత అనేది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకు తాకిందని చెప్పుకోవాలి. కమర్షియల్ సిలిండర్స్ నిలిపివేయడం వల్ల హోటల్స్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత పరిశ్రమలన్నీ కూడా దాదాపు మూతపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంటుంది. మరొక 10 రోజులు ఇదే సిట్యువేషన్ కొనసాగితే పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేదైతే ప్రస్తుతం వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే గ్యాస్ ఏజెన్సీస్ కావచ్చు, ప్రభుత్వం దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు అయితే చూస్తుంది. అయితే ఈ గ్యాస్ కష్టాలు అనేవి ఆఖరి మజిలీ, ఒక మనిషి ఆఖరి మజిలీకి కూడా తాకిందనే చెప్పుకోవాలి. ఎక్కడైతే స్వర్గపురి, ఈ స్వర్గపురి గ్యాస్ ఆధారిత స్వర్గపురి ఏదైతే మన విజయవాడలో, గుజరాత్ తర్వాత విజయవాడలోనే ఉన్నటువంటి ఈ ఏదైతే లేయర్ గ్యాస్ క్రిమేషన్, బాడీ క్రిమేషన్కి సంబంధించినటువంటి దీంట్లో మొత్తం 4 ఛాంబర్స్ని ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క బాడీని క్రిమేషన్ చేయడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఒక గంట సమయం అంటే ఒక బాడీకి ఒక కమర్షియల్ సిలిండర్ పూర్తిగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ సిలిండర్స్ కొరత ప్రస్తుతం స్వర్గపురికి కూడా తాకిందని చెప్పుకోవాలి. ఒక్కొక్క రోజుకి దాదాపుగా ఒక్కొక్కసారి 2 నుంచి 3 బాడీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కమర్షియల్ సిలిండర్స్ నిలిపివేయడం వల్ల ప్రస్తుతం స్వర్గపురికి ఏదైతే సప్లై చేసే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ నుంచి కూడా కమర్షియల్ సిలిండర్స్ కొరత ఉండడం వల్ల కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయలేకపోయారు. అయితే ప్రస్తుతం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిలిండర్స్కి సంబంధించి అనేది మనతో మాట్లాడడానికి మేనేజర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక బాడీకి ఒక సిలిండర్ పడుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి నిల్వ ఎలా ఉంది, అలాగే మీరు ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్తున్నారు. ఇప్పుడు మాది యాక్చువల్గా ఏంటంటే 2012లో గ్యాస్ అథారిటీ స్థాపించబడిందమ్మా. ఎందువల్లంటే ఓన్లీ కాలుష్య నివారణ కోసం, ప్రకృతి బాగా ప్రశాంతంగా ఉండటానికి, చెట్లు పచ్చగా ఉండటానికి పెట్టిన ఎయిమ్తో కట్టింది ఇది గోకరాజు గంగారాజు గారు దీనికి చైర్మన్. ఈ మధ్యన మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు గ్యాస్ గురించి. 1 మంత్ బ్యాక్ నుంచి అసలు ఇబ్బంది లే. ఈ మధ్యన ఈ పశ్చిమాసియా యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఈ సప్లై దగ్గర. తర్వాత మాకు కొంచెం స్టాక్ కొద్దిగా ఉన్నప్పుడు మేము ముందునే అలర్ట్ అయ్యి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే స్పందించి సుమనా ఏజెన్సీ అని మా పాత డిస్ట్రిబ్యూటర్స్, ఆయనే మాకు సప్లై చేస్తాడు. మంత్లీ 40 to 60 సిలిండర్స్ సప్లై చేస్తాడు. అంటే మాకు వచ్చే బాడీస్ కూడా మంత్లీ 40 to 50 వస్తాయి అన్నమాట యాక్చువల్గా దానానికి. అందువల్ల ఏంటంటే నిన్న వాళ్ళు స్పందించి ఒక 10 సిలిండర్లు కమర్షియల్ సిలిండర్స్ మాకు సప్లై చేశారు. ప్రస్తుతం మాకు అది సరిపోద్దని అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు ఒక హామీ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మీకు ఏమైనా కావాలంటే పద్ధతి కూడా మేము సప్లై చేస్తాం ఇబ్బంది లేకుండా అని చెప్పి ఆ సుమనా ఏజెన్సీ గ్యాస్ వారు హామీ ఇచ్చారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఒక సిలిండర్కి ఒక బాడీ పడుతుందని చెప్తున్నారు, ఒక కమర్షియల్ సిలిండర్ ఒక బాడీకి పడుతుంది, అండ్ 1 hour టైం కూడా పడుతుందని చెప్తున్నారు. అయితే ఆ గ్యాస్ నిల్వలు ఇప్పుడు మీ దగ్గర ఒక 10 ప్లస్ మీ దగ్గర ఉన్న 12, 13 ఉన్నాయి. ఒక 3-4 days వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. తర్వాత ఇబ్బంది అయితే ఏం చేయాలి? 1 day బిఫోర్ వాళ్ళు చెప్పమన్నారు, ఇంటిమేట్ చేయమన్నారు, చేస్తే మళ్ళీ సప్లై చేస్తాం మీకు అని అన్నారు. అది మేడం జరిగింది. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే 40-60 సిలిండర్స్ సప్లై చేసేవాళ్ళు కూడా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే బాడీస్ బట్టి ఉంటుంది, 1 month రావచ్చు, 2 months కన్జప్షన్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ స్కేర్సిటీ వల్ల మేము కొంచెం ముందడుగేసి కలెక్టర్ గారికి వాళ్ళు చెప్పినప్పుడు ఒక 10 పంపించారు. మళ్ళీ చెప్తే కూడా ఇంకో 10 ఇస్తాం సార్, మేము 20 వరకు సప్లై చేయగలం అని చెప్పి. ఇది మొత్తంగా చూస్తున్నాం కదా, ముందుగానే మేల్కొని అంటే గ్యాస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 సిలిండర్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రస్తుతం బయట సిట్యుయేషన్స్ని అర్థం చేసుకుని పానిక్ అవుతూ ప్రజలు ఎలా అయితే
ఏజెన్సీస్ దగ్గర ఉండడము, అలాగే కమర్షియల్ సిలిండర్స్ నిలిపివేయడం వల్ల హోటల్స్ మూసివేశారని తెలియడంతో ముందుగానే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము మా సమస్యను విన్నవించుకున్నాం. కాబట్టి ఈ ఆఖరి మజిలీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. గ్యాస్ ఏజెన్సీకి కలెక్టర్కి విన్నవించుకున్నామని మేనేజర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్.